శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుటి ఉద్యోగ సమాచారంలో భాగంగా బెల్‌లో అప్రెంటిస్‌లు బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్‌లో కూడా డిప్లొమా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు ప్రకటన జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు కూడా నవంబర్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. సదరన్ రీజియన్ అయినటువంటి తమిళనాడు కానీ, కర్ణాటక గాని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన అభ్యర్థులు అర్హులు. వీటికి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ విభాగాలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఆర్కిటెక్చర్ వివిధ విభాగాలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ వివిధ విభాగాల పోస్టులు ఉన్నాయి. వీరి మరి శిక్షణకు విభాగాలున్నాయి. శిక్షణ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ శిక్షణలో కూడా మనకు అప్రెంటిస్ స్టైఫండ్ కూడా ఇస్తారు. అదేవిధంగా అర్హత డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉండాలి. స్టైఫండ్ నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు 17,500, డిప్లొమా అప్రెంటిస్లకు 12,500. ఈ వయసు 25 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విద్యార్థి మార్కులు, అర్హత మార్కులు, రోల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా కూడా ఉంటుంది. ఇన్ సెలక్షన్ మనకు నవంబర్ 27 తారీఖు వరకు సెలక్షన్ ఉంటుంది, ఇంటర్వ్యూ. అదేవిధంగా సెంటర్ ఫర్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్లో ఇది ప్రధానంగా ఇక్కడ ఇక్కడ వేదిక ఎక్కడనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జాలీ పోస్ట్, బెంగళూరు. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా మనకు టీఎంసీలో ఉద్యోగాలు టాటా మెమోరియల్ సెంటర్, ముంబై ఒప్పంద ప్రాతిపదికన కోడర్ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. డిసెంబర్ 29 పోస్టులను అనుసరించి కూడా సంబంధిత విభాగంలో కూడా మరి ఉద్యోగ అనుభవం సడలింపు ఉంటుంది. ఉద్యోగ అనుభవం. అదేవిధంగా వేతనం నెలకు 36,000. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా మనకు ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 9, 2025 వచ్చే నెల. రూమ్ నెంబర్ ఇక్కడ వేదిక కూడా ఇవ్వడం జరిగింది. 2వ అంతస్తు, 205, సెంటర్ ఫర్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ, అడ్వాన్స్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. నవీ ముంబైలో. ఇక్కడ వెబ్సైట్ కూడా అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా యూసీఐఎల్లో కొలువులు జార్ఖండ్లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో రెగ్యులర్ ప్రాతిపదికన మైనింగ్ మెట్ అండ్ వైడింగ్ ఇంజెక్షన్ డ్రైవర్ అండ్ బ్రాయిలర్లో పోస్టుల భర్తీకి వివిధ విభాగంలో ఉన్నాయి పోస్టులు. 107 పోస్టులు ఉన్నాయి. మైనింగ్ ఇక్కడ సంబంధించిన వివిధ విభాగంలో ఉన్నాయి. అదేవిధంగా మనకు వయసు అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. మైనింగ్ మెట్కు 40 ఏళ్ళు, వైడింగ్ వీళ్ళకు 32 ఏళ్ళు, డ్రైవర్కు 30 ఏళ్ళు మించకూడదు. వేతనం కూడా మైనింగ్ మేట్కు 29,000 ఇక్కడ ఇవ్వడం కూడా వేతనం వివిధ కేటగిరీ వాళ్ళకు వేతనం కూడా ఇవ్వడం చూసుకోండి. ఎంపిక రాత పరీక్ష, ట్రేడ్ సంబంధించిన పర్సనల్ ఇంటర్వ్యూతో ఎంపిక విధానంలో ఎక్సర్సైజ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. దరఖాస్తు ఫీజు జనరల్ వాళ్ళకు ఏమైతే 500, ఎస్ఎస్టీ దివ్యాంగులకు అయితే ఫీజు లేదు. ఇది ఆన్లైన్లో దరఖాస్తు విధానం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ డిసెంబర్ 1వ తేదీ, ఆన్లైన్ చివరి తేదీ మాత్రం డిసెంబర్ 31. పూర్తి వివరాలను వెబ్సైట్ అడ్రస్లో చూడవచ్చు. అదేవిధంగా ప్రసార భారతిలో జర్నలిస్ట్ పోస్టులు అని మనకు ప్రధానంగా వార్త రావడం జరిగింది. దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్ ప్రసార భారతి బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్, కాపీ ఎడిటర్లు, ఇతర పోస్టుల బట్టి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హతల అభ్యర్థులు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ను సమర్పించడానికి
చివరి తేదీ వచ్చే నెల డిసెంబర్ 15 తారీఖు వరకు ఉంది. మరి ఇందుట్లో పోస్టులు మనకు తెలుగు న్యూస్ రీడర్స్, ఉర్దూ న్యూస్ రీడర్స్, వీడియో ఎడిటర్, తెలుగు, ఉర్దూకి సంబంధించిన వివిధ వెబ్‌సైట్ ఎడిటర్ ఇవన్నీ ఉన్నాయి. టోటల్‌గా చూసుకోండి. అదేవిధంగా ఎలిజిబిలిటీ కూడా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వేరు వేరు అదేవిధంగా నోటిఫికేషన్ అధికారిక వేతనం. ఇది వయ పరిమితి కూడా 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఇచ్చారు. అప్లికేషన్ అయితే ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 21, మరి అప్లికేషన్ చివరి తేదీ డిసెంబర్ 15 తారీఖు వరకు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా మన పోస్టులను అనుసరించి వేరు వేరు పద్ధతులు ఉంటాయి. ఎంపిక పద్ధతులు, షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, అదేవిధంగా ఇంటర్వ్యూ, కంప్యూటర్ బేస్డ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా ఆడియో ఎడిషన్, స్క్రీన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. శాలరీ కూడా తెలుగు న్యూస్ రీడర్కు, ఉర్దూ న్యూస్ రీడర్కు మనకు రోజుకు రూ. 1875, మరి బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్కు మనకి ఇక్కడ వివిధ 1500 ఇక్కడ ఇవ్వడం జరిగింది రోజుకు చొప్పున. ఇక్కడ పూర్తి వివరాలను మీరు వెబ్సైట్ అడ్రస్లో పొందవచ్చు. అదేవిధంగా స్టడీ మంత్ర 147, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీలో కూడా మన ఈ జాబ్లు మరి రాత పరీక్ష ఇంటర్వ్యూలతో మనకు పోస్టులు పడడం జరిగింది. ఇక్కడ కూడా డిప్యూటీ మేనేజర్స్ మనకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలో ఇది ఎంపిక విధానంలో ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సిబిటి పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. కాబట్టి ఇక ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ కాబట్టి 2 గంటల సమయం ఉంటుంది. ఇక్కడ స్టెనోగ్రాఫర్కి సంబంధించినవి ఒక్కొక్క విభాగంలో ఉన్నాయి. ముఖ్యాంశాలు చూస్తే ఇందులో మొత్తం ఉద్యోగాల్లో ఎక్కువ సంఖ్యలో ఖాళీ ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్, ఫైనాన్స్ అకౌంట్ 9 ఉన్నాయి. డిగ్రీ అర్హత సాధించాలి. అకౌంటెంట్ 42 ఉన్నాయి. మొత్తం వివిధ కేటగిరీలో స్టెనోగ్రాఫర్ 31 ఉన్నాయి. ఇవి చూసుకోండి. ఇది వయసు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు కూడా ఫీజు వివరాలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ పూర్తి వివరాలను స్టెనోగ్రాఫర్కు వివరాలు, వేతన వివరాలు, చివరి తేదీ మాత్రం డిసెంబర్ 15 వరకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది, చూసుకోండి. అదేవిధంగా మనకు టీఆర్టీసీలో గువాహటిలో టూల్ టు రూమ్ ట్రైనింగ్ సెంటర్కు మనకు అప్రెంటిస్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బీసీఏ మరియు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు కోరుతుంది. కాబట్టి అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. జనరల్ గ్రాడ్యుయేట్ పోస్టు అప్రెంటిస్ 3, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ అప్రెంటిస్ 3, ఇవి రావడం జరిగింది. అదేవిధంగా అర్హత పోస్టులను అనుసరించి మరి స్టైఫండ్ కూడా ఉంది. ఇంటర్వ్యూ తేదీ కాదు డిసెంబర్ 3. ఇది ఎంపిక ఇంటర్వ్యూ అభ్యర్థులతో ఎంపిక చేస్తారు. టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ గువాహటి అండ్ మొత్తం ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెంటర్ వేదిక ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 పోస్టులు, మనకు పోస్టుల సంఖ్య కూడా ఇచ్చింది. ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ అర్హత సంచిని ఒకటి. అదేవిధంగా 10వ తరగతి ఉత్తీర్ణత వివిధ విభాగంలో ఉండవలసింది ఉంటుంది. టోటల్‌గా వేతనం కూడా మనకు 18,000 నుంచి 56,900. ఎంపిక విధానం ప్రిలిమినరీ, మెయిన్స్ కూడా టైర్ 1, టైర్ 2 పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ఉంటుంది. ఆ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు నవంబర్ 22 స్టార్ట్ అయింది. ఆల్రెడీ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 14. ఇక్కడ వివరాలు టోటల్‌గా వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇవి ఇక్కడ మనకు వివిధ కేబినెట్ సెక్రటరీలో కూడా 252 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నాయి. ఇక్కడ కూడా మొత్తం 250. ఇక్కడ అర్హత కూడా ఇవ్వడం జరిగింది. వేతనం కూడా మంచి ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్ అడ్రస్ ద్వారా పూర్తిగా వివరాలు పొందవచ్చు. టెట్ దరఖాస్తులు నేటితో మరి 1,26,085 వచ్చాయి. నెల 29 వరకు అప్లికేషన్ గడువు ఉంది. కాబట్టి మరి నేటి నుంచి ఎడిటింగ్ కూడా అవకాశం ఇచ్చారు, అవకాశం కల్పిస్తున్నారు. మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఇది తాజాగా అందరికీ సర్వీస్లో ఉన్న టీచర్ కూడా అందరు రాయవలసి ఉంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను మనకి వెబ్ అడ్రస్ ద్వారా మనకు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు కాంటెంట్ మార్కెటింగ్, వివిధ డిజిటల్ మార్కెటింగ్లో కూడా మనకు పోస్టులు పడడం జరిగింది, చూసుకోవచ్చు పూర్తిగా వివరాలను. మరి ఇక్కడ వెబ్ అడ్రస్ ద్వారా చార్టెడ్ అకౌంట్ పోస్టులు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు ఇవన్నీ చూసుకోవచ్చు. అదేవిధంగా
లేటెస్ట్ ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లు ఇక్కడ పూర్తి వివరాలను చూసుకోవచ్చు. అదే విధంగా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన అదేవిధంగా మనకు బరోడా బ్యాంక్‌లో కూడా అప్రెంటిస్ అవుతారనేది బరోడా బ్యాంక్‌లో కూడా ఉద్యోగాలున్నాయి. మరి ఆ నోటిఫికేషన్ ఆల్రెడీ జారీ అయింది. అప్రెంటిస్ పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా నిర్ణయిస్తారు. మొత్తం కంప్యూటర్ బేస్ తోటి ఉంటుంది. కాంపిటీటివ్, రీజనింగ్, ఆప్టిట్యూడ్ ఉంటుంది. మొత్తం ముఖ్యాంశాలు టోటల్ ఇక్కడ చూస్తుంటే మనకు బరోడాలో కూడా మనకు జాబ్స్ పడడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్. ఇక్కడ మనకు పూర్తిగా పరీక్ష విధానం ముఖ్య వివరాలు చూస్తుంటే 2700 ఖాళీలు ఉన్నాయి. ఏపీలో అయితే 38, తెలంగాణలో అయితే 154 ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉంటుంది. మరి నవంబర్ 1, 2025 నాటికి మరి 20 ఏళ్ళ మధ్య 20 నుంచి 28 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వివిధ కేటగిరీ వాళ్ళకు కూడా సడలింపు ఉంటుంది కాబట్టి దరఖాస్తు ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ 1 వరకు చివరి తేదీ. మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క సైట్లోకి మీరు వెబ్ అడ్రస్కి వెళ్ళి పూర్తి వివరాలను పొందవచ్చు. సిఎస్ఐఆర్లో కూడా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ ఎలిజిబిలిటీ పోస్ట్ కూడా పడడం అనేది ఇక్కడ కూడా వాకిన్ ఇంటర్వ్యూ ఇక్కడ డిసెంబర్ 11 తేదీ వరకు చివరి తేదీ. ఇక్కడ పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు కాన్ఫరెన్స్ ఆఫ్ వ్యక్తిత్వ పరీక్ష ఇది ఇవి చూసుకోవచ్చు. అదేవిధంగా విద్యా ఉద్యోగ సమాచారంలో ఆంధ్ర యూనివర్సిటీలో వివిధ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మొత్తం విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఒప్పంద ప్రాతిపదికన కూడా వివిధ విభాగాలు ఉన్నాయి. ఇక్కడ మీరు పూర్తిగా 6 పోస్టులు ఉన్నాయి. మొత్తం అర్హత కానీ ఎంపిక విధానం కానీ కనిపిస్తుంది. అదే సిఎస్ఐఆర్లో నీరిలో కూడా ఇక్కడ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా మరి 14 పోస్టులు సైంటిస్ట్ పోస్టు ఇవి అర్హతలు కూడా ఎంపిక విధానం వెబ్సైట్లో చూడవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం డిసెంబర్ 23 వరకు చివరి తేదీ. ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా సిడిఆర్లో కూడా మనకు జాబ్స్ పడ్డాయి. మొత్తం 44 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఆన్లైన్లో ఇది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. డిసెంబర్ 26 తారీఖు మరి చివరి తేదీ. మీరు వెబ్ అడ్రస్ పూర్తి వివరణ పొందవచ్చు. అదేవిధంగా మనకు ఐఐటి ఢిల్లీలో కూడా ప్రాజెక్ట్ రీసెర్చ్ పోస్టులు కూడా ఉన్నాయి. 22 పోస్టులు ఉన్నాయి. యురేనియం కార్పొరేషన్లో కూడా మనకు పోస్టులు ఉన్నాయి. మొత్తం 107 పోస్టులు ఉన్నాయి. మరి దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు అర్హతను బట్టి. ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది డిసెంబర్ 31 వరకు. అదేవిధంగా మనకు యురేనియం కార్పొరేషన్లో ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన వార్తలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు బెల్ గంట సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మరి బెల్ గంటను మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు. మరి మేము చేసే ప్రతి వీడియో విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం కానీ, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారం కానీ పూర్తి వివరాలు మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. అందరికీ మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.